ఏలూరులో సినిమా హీరో బాలకృష్ణ సందడి చేశారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని వైగా జ్యువెలరీ షాప్ను హీరోయిన్ సంయుక్త మీనంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 షోరూంలను తన చేతుల మీదుగా ప్రారంభించారన్నారు. ప్రతి షోరూం కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోందన్నారు. మా పెద్దబాబు గారి ఇక్కడే, మా పెద్దక్క గారి మొగుడు ఆయన ఇక్కడే, మన పెద్దబాయుడు నాయుడు కూడా వస్తుండేవాడిని. ఆ రోజుల్లో అప్పుడు మన చదువుకునే రోజుల్లో ఎక్కువగా ఇక్కడికి నాయుడు కూడా వస్తుండేవాడిని. పెద్ద కడికే గారు, చిన్న కడికే గారని, చిన్న కడికే గారు అబ్బాయి మా పెద్దబాబు గారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అయితే మీ ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడున్నా తెలుగు వారి వాళ్ళు చూస్తున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగు వారు వ్యాపించి ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో దేశ ఆర్థిక లేకపోతే రాజకీయ సామాజికంగా వాళ్ళ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత వాడుక భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడే మన 3 అక్షరాలు తెలుగు. ఇవాళ ఎక్కువగా భాష పరంగా వాడుకలో వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళు 2వ స్థానంలో ఉన్నారు ఇవాళ మన దేశంలో. సో అటువంటి 2 పేర్లు ఎప్పుడు నాకు తెలుగు, 1 ఎన్టీఆర్, 2 తెలుగుదేలో దేశంలో తెలుగు ఏను తెలుగు వల్ల ముండ తెలుగు కన్న ఎల్ల నృపులు గొలు మెరుగువే భాషాడి దేశ భాషలంతా తెలుగు లెస్స. అలాగే ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే నేను అనుకోను. ఎందుకంటే నటరాలయం, ఆయన ఇల్లే ఒక నటరాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గురతాముడు. అటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నటనకి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాకు తండ్రి మాత్రమే కాదు నా గురువు, నా దైవం, కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారిని ఈ ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి ముందు స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగంలో 50 ఏళ్ళు హీరోగా నేను కొనసాగానంటే అది ఒక ప్రపంచ రికార్డు. ఎవరు లేరు ఎక్కడ ప్రపంచంలో. నాన్నగారు కూడా నటించారు 50 సంవత్సరాలు. కానీ ఆయన ఆవేశంగా తీసుకుని ఏదైతే తటస్థంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అని, లేకపోతే ఈ పాటికి ఉండుంటే ఆయన 100 ఏళ్ళు కూడా అయిపోయింది సినిమాలో హీరోగా, నంబర్ 1 హీరోగా. కానీ సమాజం నటన కళ్ళు మూసుకుంటే నడిచేది, కళ్ళు మూసుకుంటే కలిది కళ. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు కలిది కళ, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆనాడు ఆయన ఆ స్థాయికి రావడానికి కారణభూతులైన ప్రజల కోసం ఆనాడు ఆయన మన దేశంలోనే నంబర్ 1 హీరోగా ఉంటూ ఆనాడు చలనచిత్ర రంగానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆయన తెలుగువాడిగా గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సాహసోపేతమైన పథకాలు, ఎవరు రచించని పథకాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాల వారికి, తాడిత పీడిత కులాలకైతేనేమి, వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి, లేకపోతే మైనారిటీలకైతేనేమి, ఇవన్నీ రాజకీయాలు. ఎందుకు చెప్పొచ్చానంటే ఏదైనా నేను ఒక గురి పెట్టానంటే కుడుము పట్టినట్టే ఆవిష్కరణ చేసుకోవాలి మీరంతా. ఇవాళ ఈ ఆవిష్కరణ చేయడానికి వచ్చారంటే అది మరి వాళ్ళకి కుదిరింది అంతే. అది ఎట్లా కుదురుతుందంటే విస్ఫోటనలో ఏదైనా జరిగితే తప్ప ఇట్లాంటివి జరగవంటారు.
అటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాను. ఒక అల్లు అరవింద్ గారి కోసం, అల్లు రామలింగ గారి అబ్బాయి. మాకు ఆయనకున్న చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఆయనకున్న అన్యోన్యత, అలాగే ఆయన అడగాలి ఇంకా వెనుక ఆలోచించలేదు. చేస్తున్న ప్రోగ్రామ్ అన్నాను. ఇవాళ నేను ముహూర్తం పెట్టారు. ఇవాళ మన దేశంలోనే నంబర్ 1 షో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ అయినా మన వరకే అది పరిమితమైన దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది మన అన్స్టాపబుల్. అలాగే దేశంలో ఐఎండిబి వాళ్ళ యొక్క సర్వేలో ప్రపంచంలో 18వ షోగా నిలిచింది. ఇవాళ ఇది 5వ షో. సుధాకర్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, గుప్తా గారు మీరు. సరే, మేము హైదరాబాద్లో ఒకటి ఉంది, విజయవాడలో 2, అలాగే కాకినాడలో మనం ప్రారంభించాను ఒకటి. దాంతో ఈరోజు ఏలూరు 5వది. ఇవాళ నేను 3 ఓపెన్ చేశాను. అది హైదరాబాదు, అలాగే మన కాకినాడ, ఇవాళ ఏలూరులో. ఇవాళ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాణ్యమైన అన్నాను, గురి కుదిరితే అన్నాను. సో వాడు కూడా డబ్బు కోసం కంటే వ్యాపారమే, కానీ వ్యాపారంలో నష్టపోకుండా, మీరు కొనడానికి నష్టపోకుండా ఎన్నో స్కీములతో మీ ముందుకు వచ్చారు. సో వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు పెంచుకున్న నాకు వాళ్ళ పైన పెంచుకున్న నమ్మకం, అది నేను చెప్పాను గురుకుదనాల్ని. వాళ్ళ ఈరోజు నన్ను ఇక్కడికి నడిపించింది. ఇంకా ముందు గుంటూరులో ఒకటి, అలాగే తిరుపతిలో ఒకటి, హైదరాబాద్లో మరొకటి, ఇంకా తిరుచుకున్నాక అక్కడ హైదరాబాద్, తిరుపతిలో 4 స్టోర్లు ఇంకా ఓపెన్ చేయబోతున్నాను ముందు. సార్ స్కీమ్లు అన్నీ మీకు తెలిసే ఉంటాయి. వీళ్ళు వచ్చింది వాళ్ళ ఒక నటుడిగా, అలాగే ఈ యొక్క వేగా జ్యువెలర్స్ లో వాళ్ళల్లో ఒకటిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. రుణాలు ఉంచుకోవద్దంటారు త్వరలోనే, అంటే అంటూ ఉంటారు మనం, రుణశేషం లేకపోతే శత్రుశేషం, అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. మరి మీరు చూపిస్తున్న అభిమానం, రుణం కూడా ఇంకా ముందు ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు చూస్తుండండి. సినిమాల పరంగా అయితేనేమి, సామాజిక సేవ విషయంలో అయితేనేమి, ఒక హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగానే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రంతో కూడా నాదే. నాకున్న జ్ఞాన సంపదల బ్రాహ్మణుని, ఐశ్వర్యాల వయసుని, మంచికి మాలను మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాన్ని, నరచుకుని నాయ బ్రాహ్మణుని, కల్మషులని, యాదవుని, ఆత్మతని, వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలలో కాపుని, మీ బాలకృష్ణ. ఈ మాధ్యమం ద్వారా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజును నేను స్థాయి అని చెప్పను, మీరు స్థాయికి ఎదగాలి ముందు చెప్పాను మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోమని. సో మీ అందరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నా కృతజ్ఞత తెలియజేసుకుని, సినిమానికి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, ఆడ మగ తేడా కానీ, లేకపోతే దరికి తారతమ్యాలు కానీ, పండిత భావరాది పట్టుబిడుపులు కానీ, లేకపోతే దురభిమానులని తేడా అడ్డుకోటలు ఉండవు. అటువంటి అందరూ మీకు చూపిస్తే ఆదరాభిమానులకి. చిన్నప్పుడు నేను మా బావ గారి ఇక్కడే పక్కన అదేది నాయుడుగూడెం పెద్దపాడు నాయుడుగూడెం, అప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం బాగా. సరే, తర్వాత రాజకీయాలు అప్పుడే ప్రతి అంటే కుదిరినప్పుడల్లా నా షెడ్యూల్ దీన్ని బట్టి ఇక్కడికి ప్రచారం నిమిత్తం అయితేనేమి అలా ఇక్కడికి రావడం ప్రాంతానికి అలా జరుగుతుండే, చాలా తటస్థించేది. ఇవాళ ఈ రకంగా తటస్థించింది మెగా జ్యువెలర్స్. అంటే ఇంతకుముందు 3 స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో, కాకినాడలో, ఇది 3వది ఏలూరులో. ఇప్పటిదాకా 5 ఉన్నాయి. విజయవాడలో 2, అలాగే హైదరాబాద్లో 1, కాకినాడలో 1, ఇది ఇప్పుడు ఏలూరు. అంతగా 5 అయినాయి, ఇంకా 5. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంయుక్త మెనన్ గారి యొక్క తోడుగా ఆవిడతో కలిసి ఈనాడు ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఒకటి బంగారం అన్నది కూడా మనకి
ఒకటి కొందరు వేసుకుంటే బంగారానికి వెన్నె తెచ్చేవాళ్ళు ఉంటే, అలాగే బంగారం కూడా అది ఇచ్చిపుచ్చుకునేది. ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం, వాళ్ళే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం. సరే వాళ్ళ ఈ యొక్క బంగారపు మరి ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టారు ఇక్కడ. బంగారం విలువ కొంచెం అడగడం కూడా జరిగింది. హెచ్చు తగ్గులు ఉంటే అదంతా ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అయినా అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గినా ఏమున్నా ప్రజలే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్కి మనం నాణ్యమైన తక్కువ ధరకి, ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మేమంతే ఏంటంటే ప్రజాసేవ, ఇది ఒక ప్రజాసేవ ఒక రకంగా. మేము కూడా నాణ్యమైన వైద్యాన్ని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి, ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటిలన్నింటినీ ఎదుర్కొని ఆనాడు వైద్యం అందించాం. అలాగే ఇన్ఫ్లేషన్ని బట్టి తగ్గినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రజలే కష్టపడితే దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన అందుకే వాళ్ళు ఈ యొక్క వేగం అనేది శరవేగంగా పుంజుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది. ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ముందు ఇంకో 4 స్టోర్లు విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి, అలాగే గుంటూరులో, ఇంకా ముందు కూడా దిల్సుఖ్ నగర్లో ఇంకా బ్రాంచులు కూడా వాళ్ళు అంటే కస్టమర్స్ చూపిస్తున్న ఆదరాభిమానాలను బట్టే కదా ఏదైనా నిత్యావసర వస్తువు బంగారం కూడా మా సినిమాలాగే ఎలాగైతే మేము వినోదం ఇస్తామో, లేకపోతే విజ్ఞానం పంచుతామో, ఆలోచన రేకిస్తామో, అలాగే ఈ బంగారం కూడా ఒక నిత్యావసర వస్తువు. అలాగే ఎన్నో ఆఫర్లు పెట్టారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా 1,00,000 ఏదైనా పాత వస్తువులు ఉంటే, ఆభరణాలు ఉంటే వాడికి ఎక్స్చేంజ్గా కొత్త వాటికి ఆ పాత దాని మీద ఒక 100 రూపాయలు, ఆ పాత వస్తువు ధర ఏదైతుందో దాని మీద 100 రూపాయలు ఎక్కువ వాడికి ఇచ్చేటట్టు. అలాగే ఇక్కడ 1,00,000 రూపాయల పైన ఎవరన్నా కొనుగోలు చేస్తే వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్, 1 మిలీ గోల్డ్ కాయిన్. అలాగే 1,00,000 పైన ఇప్పుడు ఈ రోజు ఇచ్చేనా జూన్ 30 దాకా 1,00,000 పైన కొనుగోలు చేసుకున్న వాళ్ళందరికీ కూపన్లు, దాంతోపాటు అదేంటి కూపన్ ఒక 5 జమ చేసి వాళ్ళకి ఈ యొక్క డైమండ్స్ 5 డైమండ్స్ ఒక్కొక్కటి విలువ 2 లక్షలు, ఇలా 2 లక్షలు ఒక్కొక్కటి విలువ. అలాగే నగిషీలు ఇక్కడ ఉన్న డిజైన్స్ చూస్తున్నాం మన ఎక్కడ మా కన్వీనియన్ రీతిలో ఇక్కడ కొత్త నగిషీలు నమూనాలు అయితేనేమి ఇక్కడ లభ్యము. ఇక్కడ ఈ మెగా జ్యువెలరీస్ స్టోర్లో చాలా వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ప్రేమాభిమానాలు అవి పెంపొందించుకుంటూ, అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరించుకుంటూ ఒక ఇంకా ఎంతో నేను చెప్పాను ముందు ఎన్నో బ్రాంచ్లు కూడా వాళ్ళు ఓపెన్ చేయబోతున్నానని, ఇంకా 4 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నారని. సో ఇవాళ ఇక్కడికి ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరూ కస్టమర్లు అంతా బాగుండాలి, ఎప్పుడు వాళ్ళు ఇంటిని బాధి వాళ్ళు సుఖంగా వాళ్ళకి ఏమి లోటు లేకుండా, ఈ లోటు ఏ లోటు లేకుండా ఉండాలన్న ఆకాంక్షతో వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా నాకు అంత జరిగే చెప్పాను, నాకు అంత గురుకుంటారు దేని మీద. అటువంటిది మమ్మల్ని ముఖ్యంగా కలిపిందంటే ఇక్కడున్న వాసవి కనికా పరమేశ్వరి తల్లి. ఎప్పుడు మేము కృష్ణగారిని మాట్లాడుకున్న ముందు అంతా వాసవి తల్లి అంబికాదేవి ఒక ఆశీర్వాదం అని మేము పరస్పరం ఆవిడని గుర్తు చేసుకుంటూ, సో ఇలాగే ఇంకా ఎంతో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని, వాళ్ళకి కస్టమర్లకి మధ్య ఉన్న అనుబంధం కూడా ఇలాగే కొనసాగాలని, ఇంకెంతో కొంతమంది కస్టమర్లు రావాలి, ఇంకా వీళ్ళ వ్యాపార అభివృద్ధి చెందాలని. ఎందుకంటే నేను చెప్తుంటాను నాకు అమ్మాయిలు పుడుతూనే ఉంటారు అని, అలాగే వాళ్ళు కూడా కస్టమర్లు ఇంకా పెరుగుతూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా వచ్చినందుకు అలాగే మా అఖండ ఆ కాంబినేషన్ ఇప్పుడు సంయుక్తమైన నేను అఖండ సినిమా చేస్తున్నాం, తాండవం మొన్న జార్జియాగా వెళ్ళి వచ్చాం, షూటింగ్ క్లైమాక్స్ ఫినిష్ అయింది. అది కూడా ఈ మధ్య సినిమాలు ఎవరు డేట్లు ఇవ్వట్లేదు,
ఇచ్చిన డేట్లో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియవు. అటువంటి పరిస్థితుల్లో మే 25 సెప్టెంబర్ 25 ఆనాడు పూజ చేసిన రోజు ఆ రోజు డేటు ప్రకటించడం జరిగింది. సినిమా విడుదల డేటు చాలా బాగా వస్తుంది. సినిమా మొన్న టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ చూపించినందుకు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను. ఇక్కడ షాప్ చేస్తున్న అందరికి ఒక కూపన్ దొరుకుతుంది. ఆ కూపన్ చేసి లక్కీ డ్రోలో బాక్స్ లో వేస్తే జూన్ 20th కి ఒక లక్కీ డ్రో కాంపిటీషన్ లో 5 డైమండ్ జ్యువెలరీ విన్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. సో అందరూ ఆపర్చునిటీని యూజ్ చేయండి. ఎందుకంటే ఒక 5 డైమండ్ జ్యువెలరీ ఒక జ్యువెలరీ విల్ కమ్ టు అరౌండ్ 4 lakhs అన్నమాట. సో దే ఆర్ గివింగ్ గ్రేట్ నార్మల్ ఆఫర్స్ అండ్ 1 lakh plus purchase ki oka gold coin istunaru. So all the best traders inka మీరు 5 lakhs jewelry ఆ ఇన్నోవేషన్ లో కూడా నేను కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ traders together family గారు and I wish you all for bigger growth and success. Thank you. Successful. These release Tandavam. I'm so excited. I'm only released on September 25th. Yes, చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ అది release 3 lakh crores. 3 crores view వచ్చింది. అది సక్సెస్ అవ్వాలని I'm waiting for the ఎందుకంటే నా క్యారెక్టర్ అఖండ 2 శివతాండవం 3 కోట్ల మంది 36 hours లో చూశారు. గ్రేట్ అచీవ్మెంట్. ది గ్రేట్ అచీవ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్.